హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి జవహర్ నవోదయ విద్యాలయ సమితి 6th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2024 అంటే ఇప్పుడు ఎవరైతే 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ 2025-26 సంబంధించి 6th క్లాస్ అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి గురుకులాల కంటే చాలా బాగుంటాయండి, చాలా కాంపిటీషన్ ఉంటుంది. ముఖ్యంగా ప్రిఫరెన్స్ వచ్చేసి గ్రామీణ ప్రాంత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక పూర్తి వివరాలు చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ క్యాండిడేట్ కార్నర్ ఉంది కదండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th అని ఇచ్చారు 2025 నెక్స్ట్ ఇయర్కి. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే కొంచెము చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి క్లిక్ హియర్ టు వ్యూ ప్రాస్పెక్టస్ అంటే మొత్తం డీటెయిల్స్ అండి. ఇక్కడ ఓపెన్ లింక్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, చూద్దాం ఒకసారి. ఇది ప్రాస్పెక్టస్ నెక్స్ట్ ఇయర్ సంబంధించి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16/9/2024 అంటే దగ్గర మనకు 2 months టైం అయితే ఇచ్చారండి. ఎవ్వరు మిస్ అవ్వద్దు, అందరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బాగుంటుంది, ఓకేనా అండి? లైఫ్ సెటిల్ అయిపోతుంది, రైట్? సో మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కొన్ని మామూలుగా చిన్న ఫీజులు అయితే ఉంటాయి, అవి మనం కట్టుకోవచ్చు అండి. ఓకేనా? తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా ఏ అంటే ఎక్కడెక్కడ మనకు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 653 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. 27 states, 8 యూనియన్ టెరిటరీస్. ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే మనకు మొత్తానికి ఒక 15 వరకు నవోదయ విద్యాలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ తెలంగాణలో 9 ఉన్నాయి, రైట్? ఇది జవహర్ నవోదయ విద్యాలయ 6th క్లాస్ నెక్స్ట్ ఇయర్ సంబంధించిందండి. మరి 661 నవోదయ శాంక్షన్డ్ అక్రాస్ ద కంట్రీ ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. నంబర్ ఆఫ్ JNV హ్యాస్ బిన్ శాంక్షన్డ్ 6 districts: సెంట్రల్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై సబర్బన్. వీటిలో స్పెషల్గా ఉన్నాయండి అర్బన్ పాపులేషన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 12th April 2025 11:30కి ఉంటుంది, సాటర్డే రోజు ఉంటుందండి. ఓకేనా అండి? రైట్. మళ్ళీ సాటర్డే 18th January 2025 11:30. అంటే కొన్ని స్టేట్లకి 12th April 2025 పెట్టారు, కొన్ని స్టేట్లకు వచ్చేసి 18th January 2025 అది కూడా సాటర్డే 11:30కి పెట్టారండి. చూసుకోండి. లాస్ట్ డేట్ 16th April 2024. ఓకేనా? మనం అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, ఆధార్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా అండి? చూపిస్తాను ఒకసారి ఎలా అనేది. ఇది అప్లై చేయడానికి ఎలాంటి ఫీ అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు అండి ఎవరైనా సరే. ఇది పూర్తి నోటిఫికేషన్ అండి. మన బోనఫైడ్ని బట్టే ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా అండి? అయితే ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్లోనే అప్లై చేసుకోవాలి అంటున్నారు. ఇక ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ అంటే ఏజ్ అంటే ఎప్పుడు జన్మించి ఉండాలంటే మనకు May 1st 2013 నుంచి May 2015 మధ్యలో జన్మించి ఉండాల్సి ఉంటుంది. ఓకేనా అండి? రూరల్ క్యాండిడేట్స్కి 75% సీట్స్ అయితే పక్కా ఉంటాయండి, 175 సీట్లు, రైట్? PH వాళ్ళకి ఇవన్నీ కూడా మీకు ఉంటుంది. సో ఇవి లాంగ్వేజెస్ ఎక్కడ అంటే మనకు చూసినట్లయితే తెలంగాణ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ ఉంటుంది ఎగ్జాము. ఆంధ్రప్రదేశ్లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ ఇవ్వడం జరిగింది, రైట్? మెంటల్ ఎబిలిటీ 40 questions, 50 marks, 60 minutes. అర్థమెటిక్ టెస్ట్ 20 questions, 25 marks, 30 minutes.
లాంగ్వేజ్ టెస్ట్ 20 క్వశ్చన్స్ 25 మార్క్స్, టోటల్లీ 80 క్వశ్చన్స్ 100 మార్క్స్. 2 hours టైం అయితే ఇస్తారండి. ఓకేనా అండి? రైట్. దివ్యాంగజన్ ఉంటే వాళ్ళకి ఇంకో 40 minutes ఎక్స్ట్రా ఇస్తారు. మనకు ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, OMR షీట్లో. ఓకేనా? OMR షీట్స్లో ఉంటుంది, ఇలా రౌండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెగిటివ్ మార్కింగ్ అయితే ఏం లేదండి, అన్నీ ఖచ్చితంగా పెట్టి రావచ్చు ఎగ్జామ్లో, కాబట్టి అన్నీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఇది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఈ విధంగా ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అర్థమెటిక్ టెస్ట్ మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ అండి. ఓకేనా? సో ఇది మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో పెట్టేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి దీన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. ఇక్కడ ఇచ్చారు కదండి, ఇప్పుడు హూ ఇస్ స్టూడెంట్ క్లాస్ 15 ఇవ్వండి. సెటిల్మెంట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఆర్ కరెక్ట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్. ఓకేనా? సో ఎవరు చేస్తారు అనేది సిగ్నేచర్ ఆఫ్ హెడ్ మాస్టర్ సీన్ ఉంటుంది కదండి. సో ఇది హెడ్ మాస్టర్ ఫిల్ చేయాలి. ఓకేనా? ఇక్కడ 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ పేరు. ఓకేనా? నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ ఉంటారు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వార్డ్స్లో జెండరు, వాళ్ళ రిజర్వేషన్ ఏంటి, ఫిజికల్ ఉందా లేదా, ఆధార్ నెంబరు. ఓకేనా? పెన్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్, PN, అడ్రస్, మొబైలు, ఈమెయిల్ ID, ఇవన్నీ కూడా మనకి హెడ్ మాస్టర్ ఫిల్ చేసి ఇస్తాడండి, సైన్ చేసి. దాని కూడా ఖచ్చితంగా ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ పేరెంట్స్ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తేనే కంప్లీట్ అయినట్లు, లేకపోతే లేదండి. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చారు కదండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా, క్లిక్ చేస్తే చూడవచ్చు, మీరు చూసుకోవచ్చు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపరు. ఇంకా ఇక్కడ క్లిక్ హియర్ టు బ్లాక్ డీటెయిల్స్ ఏదైనా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అంటే మన బ్లాక్ ఎక్కడ ఉంది, మన ఊరు ఏ బ్లాక్ కిందకి వస్తుంది ఇక్కడ సెలెక్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ క్లాస్ 6 ఉంది కదా, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ లింక్ టాబ్ అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ పాస్డా స్టడీడా క్లాస్ 10కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ రాస్తున్నారా, 5th అయిపోయినానికి ముందే ఇస్తే ఎస్ అయితే ఎస్ నో పెట్టండి. ఇప్పుడే నెక్స్ట్ ఇయర్ రాస్తున్నారంటే ఎస్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ రాయట్లేదు, ఆల్రెడీ పాస్డ్ అంటేనేమో సో ఇక్కడ ఎస్ అని పెడితేనే మీకు ఓకే అవుతుందండి. నెక్స్ట్ ఇంతకుముందు రాశారా లేదన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో రాయని వాళ్ళు ఉంటారు, నో అని పెట్టండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ హెడ్ మాస్టర్ ఇంతకుముందు చెప్పాను కదండి, అది మీరు నింపారు లేదు ఖచ్చితంగా నింపితేనే ఓకే అవుతుంది. తర్వాత whether the candidate has been promoted class 4th and admitted to class 5th before 35th, ఎస్ ఆర్ నో అనివ్వండి. అంటే ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది, ఆధార్ నెంబర్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇది అన్నీ నింపితే మనకు ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. రైట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అది అయిపోయిన తర్వాత ప్రింట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఓపెన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ డబుల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సైన్ అంటే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకోవేళ మీరు రిజిస్ట్రేషన్ మర్చిపోతే ఫైండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఓపెన్ అయిపోతుంది. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ యొక్క రిజిస్టర్ నెంబర్ సెర్చ్ అంటే షో చేస్తుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.